నీలిమ ఎన్నికల సమయంలో కులగణన ఎందుకు చేపట్టాల్సి వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు. మరొక వైపు వాలంటీర్లను ఉపయోగించుకోవడం పట్ల కూడా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎందుకంటే వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఎలా భద్రపరుస్తారో లాంటి అంశాలకు సంబంధించి వివరించాల్సిన అవసరం ఉంది, శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అలాగే గతంలో ఇవన్నీ కూడా అనుభవాలు ఉన్న దృష్ట్యా వాటన్నిటికి సంబంధించి ఎందుకు ప్రభుత్వం చెప్పడం లేదని వాళ్ళ ప్రశ్నిస్తున్నారు. మరొక వైపు వాలంటీర్లు ఏ రకంగా వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తారు, గతంలో ఓట్ల విషయంలో అవకతవకలకు ఎలా పాల్పడ్డారు, ఇలాంటి అనేక అంశాలు వాళ్ళ తెర మీదకి వస్తా ఉన్నాయి కదా. రైట్. ఎన్నికల సమయంలో కులగణన ఎందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నిన్న ప్రభుత్వానికి ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ కులగణన ఆలోచన మీకు ఎన్నికల ముందు ఎందుకు వచ్చింది? కులగణనకు కారణాలు వివరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు జారీ చేయలేదు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత గోప్యత, భద్రత, స్వేచ్ఛను కులగణన ద్వారా హరించడం కాదా? కులగణనలో కోళ్లు, మేకలు, ఆవులు, గేదెల వివరాలన్నీ ఎందుకు? బీహార్ ప్రభుత్వం చేసిన కులగణన అంశం సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో ఇంకా తీర్పు ప్రకటించక ముందే ఈ ప్రక్రియ ద్వారా ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? జనగణన నిపుణులతో నిర్వహించే ఒక సంక్లిష్ట ప్రక్రియ. మీ వాలంటీర్లకు అర్హత, సామర్థ్యాలు ఉన్నాయని ఎలా నిర్ధారించారు? సేకరించిన డేటా దుర్వినియోగం కాకుండా తీసుకుంటున్న జాగ్రత్తలేంటి? ప్రభుత్వ వనరులు, యంత్రాంగాన్ని స్వీయ ప్రయోజనాలకు వాడుకోవడం రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి తూట్లు పడవడం కాదా అని పవన్ ప్రశ్నించారు. వాలంటీర్ల ద్వారా వైసీపీ ప్రభుత్వం సేకరిస్తున్న కులగణన ఇతర వివరాలను ఏ కంపెనీ భద్రపరుస్తుందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కులగణనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, మరొక వైపు జనగణన కావచ్చు, ఆ తర్వాత ఇతర అంశాలకు సంబంధించి ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకు ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తోంది, వాలంటీర్లను ఎందుకు ఉపయోగించుకున్నారు, అసలు వాలంటీర్లకు ఉన్న సామర్థ్యం ఏంటి, ఆ తర్వాత సేకరించిన ఈ డేటాను మొత్తం ఎలా భద్రపరుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. వాటికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలంటూ కోరుతా ఉన్నారు. అప్డేట్స్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. నవీన్, కులగణన సంబంధించి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పలు ప్రశ్నలు సంధిస్తూ నిన్న రాసిన లేఖ రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి అంశాన్ని కూడా రాజకీయ కోణంలో తన స్వలాభం కోసమో లేకపోతే భవిష్యత్తులో తనకు ఏ విధంగా మేలు జరుగుతున్న అంశాలపై దృష్టి పెడతామే తప్ప ప్రజలకు నిజంగా మేలు చేద్దామనే ఆలోచన లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా అనేక పథకాలు జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలతో కూడా కేవలం ఎన్నికల లబ్ధి పొందేందుకు ప్రజల సొమ్ముతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తనకు అనుకూలంగా వైసీపీ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగానే వ్యవహరిస్తున్న తీరైతే విపక్షాలు వ్యవస్థలు మండిపడతా ఉన్నాయి. ఇప్పుడు కులగణన అంశాన్ని కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగాను ఇప్పటికీ లోపాల్లో వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలపై కూడా అందరూ చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు తాజా కులగణన సంబంధించి ఈ 4 ఏళ్లలో కూడా ఎక్కడ దాని ఊసే ఎత్తకుండా, దానిపై స్పందించకుండా ఎన్నికల వేళ కులగణన అంశాన్ని తెరపై తీసుకురావడం కనుక రాజకీయ కోణం ఉంది, జగన్మోహన్ రెడ్డి స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయంటూ కూడా అందరూ అభిప్రాయపడుతున్నారు. వీటినే ప్రశ్నలుగా పవన్ కళ్యాణ్ నిన్న ప్రశ్న లేఖ ద్వారా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రధానంగా కులగణన ఉద్దేశం ఎన్నికల ముందు ఎందుకు వచ్చిందని కూడా ప్రజలకు వివరించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఎందుకంటే గతం ఎప్పటి నుంచి డిమాండ్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు తెర మీద తీసుకురావడం, తద్వారా ఆ మీద కులాలకు మేలు చేస్తున్నట్టు లేకపోతే తమ వల్ల అంతా జరుగుతున్నట్టు కూడా ఈ ప్రజల్లో తీసుకెళ్లేదని, తద్వారా లబ్ధి పొందే విధంగా ఉద్దేశపూర్వకంగానే ఈ కులగణన అంశాన్ని తీసుకొచ్చారు. అందులో కూడా దీనికి ఇప్పటికే కోర్టులో కూడా ఉన్న అంశాన్ని మీరు ఏ విధంగా ప్రక్రియ చేపడతారు, దాని నిధులు ఏ విధంగా వినియోగిస్తారన్న అంశాలపై కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా ఈ అన్నిటికి సంబంధించి వాలంటీర్లు సచివాలయ వ్యవస్థను అడ్డం పెట్టుకుంటే కులగణన ఏ విధంగా సాధ్యమవుతుందని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. మొదట ఈ అంశాలకు వెనక జగన్మోహన్ రెడ్డి కుట్ర దాగి ఉందని, తన స్వలాభం, తన రాజకీయ తప్ప నిజంగా కులాలకు మేలు చేసిన పరిస్థితి ఉండదని కూడా
ఆయన స్పష్టంగా చేస్తా ఉన్నారు. ఎందుకంటే నా ఎస్టీ అబీసీ అంటూ పలుమార్లు పదే ప్రకటించుకున్న జగన్మోహన్ రెడ్డి వారందరూ కూడా అన్యాయం చేసిన అంశాలు, అలాగే 53 కార్పొరేషన్లను గొప్పగా రూపాయి కూడా నిధులు కేటాయించినప్పుడు కనీసం కుర్చీలు టేబుల్ లేని అప్పుడు వారికి ఏ విధంగా న్యాయం చేసినట్టు కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఈ కులగన్న అంశాన్ని రాజకీయ కోణంలో తీసుకురావడం ద్వారా ఆయా కులాలకు అన్యాయం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా నిస్వార్థంగా మేలు చేసే పరిస్థితి లేదని కూడా పవన్ కళ్యాణ్ ఈ లేఖ ద్వారా స్పష్టం చేస్తా ఉన్నారు. ఈ కులగన్న చేయవలసిన అర్హత వాలంటీర్లకు కానీ లేకపోయినప్పుడు కూడా వారిని ఏ విధంగా నియమించారని కూడా ఆయన ప్రశ్నిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అధికార దాహంతో ఆ కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కులాలకు మేలు చేసిన కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన చేస్తున్న రాజకీయాన్ని కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలను కూడా అందరూ తెలుసుకోవాలని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఈ అంశానికి మొత్తం 12 అంశాలను ప్రస్తావిస్తూ ఆయన నిన్న ఈ లేఖ రాశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా వైసీపీ నుంచి ఎటువంటి దానికి సంబంధించి ఆన్సర్ కూడా రాలేదు. అది మొత్తం మీద చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలపై ఆ అంశాల వారికి అనేక సార్లు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం జరిగింది. సమస్యలు కావచ్చు, ఆయన చేసిన అవినీతి కావచ్చు, ఆ రోడ్లకు అంశాన్ని అనేక అంశాలను ప్రస్తావిస్తున్నా కూడా ఎక్కడ వాటిపై నేరుగా సమాధానం చెప్పకుండా పెళ్లిళ్ళ అంశాన్ని లేకపోతే ప్యాకేజీ అంటూ కేవలం 2 అంశాలు తెర మీద తీసుకురావడం అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం కూడా చూస్తాను. నిన్న కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని పొత్తుకు సంబంధించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు సృష్టించేలా 2 పార్టీల పొత్తు విడిపోతున్నాయి అంటూ అనుకూల మీడియాలో ప్రచారాన్ని ఓడగొట్టారు. దానికి వైసీపీ నాయకులు కూడా వెంటనే మీడియాకు వచ్చి మొత్తం చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడిపోతున్నారు, ఇంకేముందంటూ కూడా ఆర్భాటంగా ప్రకటన చేసిన పరిస్థితి మనం చూస్తాం. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, వివిధ రంగాల మేధావులు కావచ్చు, ఎవరైనా కూడా ఏ అంశాల ప్రాతిపదికన ప్రశ్నించినా కూడా ఆ అంశాలను తప్ప వారు ఏ విధంగా వ్యక్తిగతంగా దాడి చేసి ఏ విధంగా నోరు ముప్పించచ్చు అనే అంశాలపై ప్రాధాన్యత ఇస్తూ అసలు అంశాన్ని మరుగుపడతాం వైసీపీ మొదటి నుంచి అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా ఇదే విధంగా కొల్లగన్న ద్వారా ప్రజల మధ్య ఎందుకు చిచ్చు పెడుతుందని ప్రశ్నిస్తూ వీటిపై స్పందించిన వైనం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం మీద కొల్లగన్న ఇప్పుడు సాధ్యం కాదని తెలిసినప్పటికీ కూడా ఆ ఉద్యోగపూర్వకంగానే రేపు రద్దు చేసేందుకు ఎన్నికలు ఏ విధంగా మాయ చేసేందుకు ఈ వ్యవహారం నడుపుతున్నారని కూడా అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో దీనిపై పూర్తి స్థాయిలో ప్రకటన చేయాలని, లేకపోతే పూర్తి స్థాయిలో ఇది నిలిపియాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి దీనికి పవన్ కళ్యాణ్ సంబంధించిన ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణజీ ఎలా స్పందిస్తారని కూడా అందరూ చూస్తున్నారు.